ఏంటి మళ్ళీ నువ్వనేది? అవును బావా, ఆ రోజు గుళ్ళోకి రావడానికి ఒక అతను ప్రయత్నించాడు కదా, అతను మళ్ళీ ఈ నాగవరానికి వచ్చాడు. ఎందుకొచ్చాడు? అది తెలుసుకుందామని అతన్ని అనుసరిస్తూ వెళ్ళాను. అతను కృష్ణమ్మనాయుడు ఇంటికి వెళ్ళాడు. నేనక్కడికి వెళ్ళేసరికి కృష్ణమ్మనాయుడు కూతురు భైరవికి పెళ్లి చూపులని తెలిసింది. అక్కడ ఒక విచిత్రం జరిగింది బావా. ఏం జరిగింది? ఆ అమ్మాయి దగ్గర ఏదో శక్తి ఉందని, అది గరుడ బంధవని మనం అనుకున్నాం కదా. తాయెత్తు రూపంలో ఉన్న ఆ గరుడ బంధం తెగిపోయింది బావా. తెగిపోవడం ఏంటి? అవును బావా, పెళ్లి చూపులు జరుగుతుండగా ఆ అమ్మాయి బొట్టు పెట్టుకోవడానికి దేవుడు గది దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే దేవుడు గదిలో ఉన్న ఆ శ్రీచక్రం దాటికి ఆ అమ్మాయి చేతికున్న తాయెత్తు తెగిపడి కాలిపోయింది. అంటే ఆ ఇంట్లో ఉన్న శ్రీచక్రం శక్తి ముందు ఆ గరుడ బంధం నిలవలేకపోయిందన్నమాట. నాకు కూడా అలాగే అనిపిస్తోంది బావా. ఆ వచ్చిన వాడే భైరవికి తాయెత్తు కట్టుంటాడు. ఆ అమ్మాయి చేతికి తాయెత్తు కట్టాడంటే ఆ అమ్మాయి ద్వారా ఏదో సాధించడానికే దాన్ని కట్టుంటాడు. వాడెందుకొచ్చాడో తెలుసుకోలేదా? తెలుసుకునే అవకాశం రాలేదు. ఒకసారి గుడిలోకి రావడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం ఫలించలేదు కాబట్టి గుడిలో ఉన్న రహస్యం తెలుసుకోవడానికే మళ్ళీ నాగవరం వచ్చుంటాడు. ఇంకేదైనా పని మీద వచ్చాడేమో. ఈ ఊరు కాని వాడికి ఈ ఊరిలో పనే ఉంటుంది. తాయెత్తు కాలిపోయింది అంటున్నావు కాబట్టి కట్టినవాడు కట్టించుకున్న వాళ్ళు ఇద్దరూ ఆ తాయెత్తు గురించి మళ్ళీ ప్రయత్నిస్తారు. ఆ అమ్మాయి ఆ తాయెత్తు ఎందుకు కట్టించుకుందో, ఎవరు కట్టారో నువ్వు తెలుసుకో. వాడు ఎందుకొచ్చాడో, ఏం చెయ్యబోతున్నాడో నేను తెలుసుకుంటాను. మళ్ళీ ఏదైనా తేడా వచ్చిందంటే కాటేసి చంపడానికి వెనకాడొద్దు. అలాగే బావా. ప్రసాద్, ఏం చేస్తున్నారు? కడుతున్నాం సార్. సరే, నేను కడతాను, మీరు అది చూడండి. ఓకే. చూసావా, ఇద్దరూ లైన్ వేసుకుంటున్నారు. అంటే ఏమిట్రా? ఒకరికొకరు చూసుకోవడం బామ్మ. దీన్ని సైట్ కొట్టడం కూడా అని అంటారు. ఒరే, ఆ అబ్బాయి చూడటం భైరవికి ఇష్టం లేదు. అందుకే కోపంతో తల తిప్పుకుంది, చూసావా? నువ్వొక ఎడ్డిదానివి. అబ్బాయిని టెంప్ట్ చేయడానికి అమ్మాయిలు అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. అవునా? ఇష్టం లేకపోతే వెళ్ళిపోతుంది, కానీ అక్కడ ఎందుకు నిలబడుతుంది? నీకు పెళ్లి చూపులని తెలియగానే నువ్వు ఎక్కడ దూరం అయిపోతావని భయపడ్డాను. మ్యాచ్ క్యాన్సిల్ చేసి నాకు చాలా హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ. దొరికిన ఈ అవకాశాన్ని
నీకు నాకు మధ్య ఉన్న బంధాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. నేను మళ్ళీ వచ్చింది కూడా అందుకే. ఆ బంధం గురించి తెలుసుకునేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను భైరవి. అరే భైరవి, ఇక్కడ నిలబడి క్యా కర్తే తుమ్? వాడక్కడ టెంట్ వేస్తూ నా వంక అదోలా చూస్తున్నాడు చూడు. ఇందాక నుండి చూపు తిప్పకుండా నా వైపే చూస్తున్నాడు. I think again he came here for you only. మ్యాటర్ తో హో సక్తా. ఏం మ్యాటర్? అరే అతని వైపు నువ్వు ఒకసారి దేకో. అరే నీకే చూస్తున్నాడు. అతనికి చూస్తుంటే అతను నీకి లవ్ చేస్తున్నట్టు ఉన్నాడు. అంత సీన్ లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చా. మళ్ళీ వచ్చాడంటే డెఫినెట్ గా అతను నా కోసమే వచ్చుంటాడు. అమ్మా నీకోసం వచ్చాడు కాబట్టే నీది ఇంటి ముందు టెంట్ వేశాడు. వీడు మామూలుగా చెప్తే వినేలా లేడు. వదిలించుకోవడానికి ఏదో ఒకటి చేయాలి. మనం ఇక్కడే ఉంటే అతను కళ్ళతోటి సూదులు గుచ్చినట్టు చూస్తూనే ఉంటాడు. పదని వెళ్దాం. పద పద. అది కోపంగా వెళ్ళిపోయిందిరా. నీకు అర్థం కాదు, అత్త మళ్ళీ వస్తుంది చూడు. కారణం లేకుండా వెళ్తే ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పాలి. భైరవిని బయటికి రప్పించాలంటే ఒరే అప్పుడప్పుడు మన భైరవి పాడే పాటే కదా. అదే అత్త తనకి పాట కూడా నేర్పించేసిందంటే మ్యాటర్ ఎంతవరకు వచ్చేసిందో అర్థం చేసుకో. హలో మిస్టర్. హాయ్ అండి. పాటని కోడుగా వాడుకుంటున్నారన్నమాట. అంటే ఆ అబ్బాయి మన భైరవి కోసమే టెంట్ వేశాడన్నమాట. నీకు ఇప్పుడు అర్థమైందన్నమాట. ఎందుకు వచ్చారో చెప్పకుండా అంత సీరియస్ గా చూస్తున్నారేంటండి? పాట పాడుతున్నావేంటి? నేనా? నువ్వే. భలే వారండి. పాటలు పాడడానికి నేనేమన్నా జీ సరిగమపాలో సింగర్ యశస్వి అనుకున్నారా? కథలు చెప్పకు. నువ్వే పాడావు, నాకు తెలుసు. ఓకే ఓకే. అయినా నేనేదో క్రైమ్ చేసినట్టు అంత సీరియస్గా అడుగుతున్నారేంటండి? పాట పాడడం తప్పేం కాదు కదా. ఏదో నాకొచ్చిన పాట నేను పాడుతున్నాను. నీకొచ్చిందేంటి? అదేమైనా నువ్వు రాసుకున్న పాట?
సొంతంగా రాసుకోవడానికి నేనేమైనా సీతారామ శాస్త్రినో లేదా అనంత శ్రీరామునో కాదండి బాబు. నాకంత టాలెంట్ కూడా లేదు. ఏదో నా కల్లో వచ్చిన పాట నేను పాడుతున్నాను. అబద్ధాలు చెప్పకు. కల ఏంటి కల? ఆ? నేను పాడిన పాట విని నన్ను ఇంప్రెస్ చేయడానికే పాడావు. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ. కల్లో విన్నానంటే నమ్మట్లేదు. ఇట్స్ ఓకే. మీరు పాడిన పాట అంటున్నారు, అది కూడా ఓకే. మీరు పాడిన పాట ఇంకెవరు పాడకూడదా? అది మీ సొంతమా? ఆ పాట మీద మీకేమైనా పేటెంట్ రైట్స్ ఉన్నాయా? చెప్పండి మేడం. ఏం చెప్పాలి నీకు? హా? ఏం చెప్పాలి? ఇద్దరు కలుసుకోవడానికి పాడారన్నా? మరి గొడవ పడుతున్నారేంట్రా? వాళ్ళు మనల్ని చూసుంటారు, అందుకే గొడవ పడుతున్నట్టు నటిస్తున్నారేమో. అది సినిమా పాట కాదు, నేను చిన్నప్పటి నుంచి పాడుకున్న పాట. ఇప్పుడు నాకు అర్థమైందండి. ఏమర్థమైంది? మీరు చిన్నప్పటి నుంచి పాడుతున్న పాటే నాకు రెగ్యులర్గా కళ్ళకొస్తుంది. అంటే మీకు నాకు మధ్య ఏదో తెలియని రిలేషన్ ఉందని అనిపిస్తుంది. ఆ బంధం ఏంటన్నదే. ఇంకాపు. నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. మర్యాదగా ఈ టెంట్ తీసేసి ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చానురా బాబు అని నువ్వు అనుకునేలా నేను చేస్తాను. మైండ్ ఇట్. నువ్వు తిట్టినా కూడా నాతో ప్రేమగా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. నువ్వు పాడుతున్న పాటే నా కల్లోకి వస్తుందంటే మన ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. అతను ఇక్కడే ఉన్నాడు, నేను వెళ్తాను. నువ్వు భైరవి దగ్గరికి వెళ్ళు. అలాగే బావా. अरे भैरवी, क्या सोच रहे तू? Why are you seriously thinking about it? నేను అమెరికా నుండి ఇక్కడికి వచ్చింది మా అన్నయ్య ఏమైపోయాడో తెలుసుకోవడం కోసం. నేనొచ్చిన పని మీద ఫోకస్ చేయకుండా అతన్ని ఇక్కడి నుంచి ఎలా పంపించాలా అని ఆలోచించాల్సి వస్తుంది. అతను నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడు కట్టిన తాయెత్తుకి చాలా శక్తులున్నాయి, ఎన్నో మహిమలున్నాయి అని చెప్పాడు. వాడు చెప్పిందంతా హంబక్కి అని అర్థమైంది. రేపే వెళ్ళి వాడు దొంగ స్వామీజీనా నిజమైన స్వామీజీనా తేల్చేస్తాను. అరే, నీదే గురించి ఏమని అనుకోవాలో నాకే అయితే సమజైతలేదు. ఇది యంత్రాలు, పూజలు, మంత్రాలు ఏవి నమ్మను అని చెప్తావు. మళ్ళీ స్వామీజీ దగ్గరికి వెళ్తాను, తాయితో గురించి అడుగుతాను అంటావు. నీకి దెమ్మక్ ఖరాబైంది. అలాంటివన్నీ నేను నమ్మనుగాక నమ్మను. నమ్మను అన్నప్పుడు తాయితో ఎందుకు కట్టించుకున్నావు? సీదా రాస్తా సే కామ్ నహీ హోతా, దూసరా రాస్తా సే జానా జరూరీ హై అని నువ్వే అంటావుగా. అందుకే నాకు నమ్మకం ఉన్నా లేకపోయినా మా అన్నయ్య గురించి తెలుసుకోవడం కోసం ఏ అవకాశాన్ని నేను వదులుకోను. అంటే అది స్వామీజీ
రేపు నీకి అన్నని వెతకడానికి సహాయం చేస్తాను అంటే వాడు ఏం చెప్తే అది నువ్వు చేస్తాయి. మా అన్నయ్య గురించి తెలుసుకోవడం కన్నా నాకేది ముఖ్యం కాదు. మా అన్నయ్య కోసం నేనేదైనా చేస్తాను. రేపే వెళ్ళి ఆ స్వామీజీని కలుస్తాను. జాంబియా టూర్ అని చెప్పి తీసుకొస్తే నాతో హ్యాపీగా స్పెండ్ చేయడానికే అనుకున్నాను. పారిస్ టూర్ కూడా క్యాన్సిల్ చేసుకుని నాగవరంకి వచ్చాడంటే నా కోసం కాదని అర్థమైంది. సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు. మీరు ఈ నాగవరం వచ్చింది నిజంగా హెర్బల్స్ కోసమేనా? నేను భైరవి కోసం వచ్చానంటే నాకు నేనే ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నవాడిని అవుతాను. రీజన్ చెప్పకపోవడమే మంచిది. చెప్పండి సార్, హెర్బల్స్ కోసమే వచ్చారా? చెప్పడానికి ఆలోచిస్తున్నారంటే అడగకూడదు ఏదైనా అడిగానా? మళ్ళీ మళ్ళీ నాకు ఈ క్వశ్చన్ అడగకుండా ఉండాలంటే ఏదో ఒక కలర్ఫుల్ హారిఫిక్ స్టోరీ చెప్పాల్సిందే. ఎవ్వరికి చెప్పరంటే నీకు రహస్యం చెప్తాను. నేనెందుకు చెప్తాను సార్? ఏంటా రహస్యం? ఈ ఊర్లో ఒక శివాలయం ఉంది. దాని గురించి తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. మీరు గుడి గురించి తెలుసుకోవడం ఏంటి? అంటే ఆ గుడిలో ఏదో ఒక నిధి ఉందంట. నేను కలలు కంటున్న నిధి ఇక్కడే ఉందని నాకు తెలిసింది. ఇప్పుడు ఆ నిధి నా కళ్ళ ముందే ఉంది. అది వెలకట్టలేని నిధి. ఆ నిధి నా సొంతమైతే నేను కన్న కల నిజమవుతుంది. నేను కోరుకున్నట్టే నిధి దొరికితే నా జీవితమే మారిపోతుంది. ఆ నిధి దొరికే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు. నేను చెప్పే వరకు దీని గురించి మళ్ళీ నువ్వు నన్ను ఏం అడగొద్దు, ఓకేనా? అలాగే సార్. వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయి. ఓకే. నాగరాజా, నేను ఈ ఊరెందుకు వచ్చానో ఎవ్వరికి తెలియకూడదనే నా పిఏకి చిన్న అబద్ధం చెప్పాను. ఆ అబద్ధం చెప్పినందుకు నా మీద పగపట్టకు నాగరాజా. నా కల్లో కనిపించిన అమ్మాయి భైరవి అని తెలిసింది కాబట్టి ఇక్కడికి వచ్చాను. నాకు తెలియకుండా నా మనసు భైరవినే కోరుకుంటుంది. తనే నా జీవితం అని, తనే నా సర్వస్వం అని నాకు అనిపిస్తుంది. తలుచుకున్న అమ్మాయికి నా మీద ఎలాంటి ఫీలింగ్ ఉందో తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాను. అది చెప్పలేక గుడి నిధి అని ఏదేదో నోటుకొచ్చిన అబద్ధం చెప్పాను. నన్ను క్షమించు నాగరాజా. నువ్వు అందరికీ మేలు చేస్తావని ఈ ఊరు వాళ్ళందరూ నీ పుట్టకి పూజలు చేస్తూ నిన్ను ఆరాధిస్తారు. మరి నా కల్లో కనిపించిన ఆ అమ్మాయి కోసం వచ్చిన నాకు కూడా హెల్ప్ చేయొచ్చు కదా నాగరాజా.
నీ పుట్ట దగ్గరకు వచ్చి ప్రార్థించినా ఇక్కడి నుంచి ప్రార్థించినా నా కోరిక నెరవేరుస్తావన్న నమ్మకం నాకుంది. నేను తలుచుకుంటున్న భైరవికి నాకు మా ఇద్దరి మధ్య ఎలాంటి బంధముందో నువ్వే తెలియచేయాలి నాగరాజా. ప్లీజ్ నాగరాజా, ప్లీజ్ ప్లీజ్.